హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు యాప్టిట్యూడ్ క్లాస్ గురు. ఈరోజు మనం ఈ వీడియోలో క్యాప్జెమినీ ఫస్ట్ రౌండ్ సూడోకోడ్ టెస్ట్ని ఎంత ఈజీగా క్రాక్ చేయొచ్చో మనం నేర్చుకుందాం. సో క్యాప్జెమినీ సూడోకోడ్ ప్యాటర్న్ ఏంటంటే, వాడు 20 క్వశ్చన్స్ ఇస్తాడు, 20 minutes టైం ఇస్తాడు. ఈచ్ 1 క్వశ్చన్కి వాడు అలొకేట్ చేస్తున్న టైమ్ 1 minute. సో నీకు ఇచ్చిన కోడ్ని 1 minuteలో సాల్వ్ అయ్యేలా నువ్వు ప్రిపేర్ అవ్వాలి. క్యాప్జెమినీ సూడోకోడ్ టెస్ట్లో వాడు నేను టెస్ట్ చేసే ఏరియాస్ ఏంటంటే మేజర్గా 5 కేటగిరీస్ ఉంటాయి. ఆ 5 కేటగిరీస్ ఏంటంటే ఎర్రర్ కరెక్షన్, సెకండ్ వన్ ప్రిడిక్టింగ్ అవుట్పుట్, అండ్ థర్డ్ వన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, అండ్ ఫోర్త్ వన్ డేటా స్ట్రక్చర్స్, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్. మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఈ 5 కేటగిరీస్ మీదే వాడు నేను టెస్ట్ చేస్తాడు. అండ్ మోర్ ఓవర్ సూడోకోడ్ టెస్ట్లో ఒక స్టూడెంట్ని ఏ లాంగ్వేజెస్ మీద టెస్ట్ చేస్తాడంటే ఇట్స్ సి ప్రోగ్రామింగ్ అండ్ C++, జావా మీద టెస్ట్ చేస్తాడు. నువ్వు ఒక కంపెనీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు నీకు మినిమం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క నాలెడ్జ్ ఉండాలి. అంతే తప్ప ఒక ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వాడు నీకు ఎక్స్ప్లెయిన్ చేయడు. సో వాడు ఇంటేక్ తీసుకునే ఎంప్లాయీస్ ఎలా ఉండాలి, ఆల్రెడీ లాంగ్వేజెస్ మీద ఫెమిలియర్గా ఉండాలి. అలాంటి వాళ్ళని వాడు చూస్ చేసుకుని వాడు ఎంప్లాయీస్ కింద రిక్రూట్ చేసుకుంటాడు. సో నీకు మినిమం నాలెడ్జ్ ఆన్ C++, జావా బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. అండ్ ఎర్రర్ కరెక్షన్స్, ప్రిడిక్టింగ్ ఆఫ్ అవుట్పుట్స్, హూప్స్ కాన్సెప్ట్ మీద నాలెడ్జ్, డేటా స్ట్రక్చర్స్, టైమ్ కాంప్లెక్సిటీస్ మీద నాలెడ్జ్ ఉంటే మనం క్యాప్జెమినీ యొక్క సూడోకోడ్ టెస్ట్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో దానికోసమే ఫస్ట్ రౌండ్ సూడోకోడ్ టెస్ట్ పెడుతున్నాడు. సూడోకోడ్ టెస్ట్ కానీ మీరు క్రాక్ చేయగలిగితే మిగతా టెస్ట్ల యొక్క కాంప్లెక్సిటీ చాలా యావరేజ్గా ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫస్ట్ రౌండ్ క్రాక్ చేసి మిగతా రౌండ్స్లో ఎలిమినేషన్ని రెడ్యూస్ చేసుకోండి. ఇప్పుడు మనం సూడోకోడ్లో క్యాప్జెమినీ వాడు రిపీట్ చేసిన కొన్ని ఎగ్జాంపుల్స్ గురించి చూద్దాం. అవి ఎలా సాల్వ్ చేయొచ్చు, ఎంత ఈజీగా కేస్ స్టడీ చేస్తే ప్రాబ్లమ్స్ అయిపోతాయో చూద్దాం. మై ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సూడోకోడ్ ఫర్ ఇన్పుట్ A = 8 అండ్ B = 9. ఈ ప్రాబ్లం చూస్తే ఎవరైనా అసలు ఈ లాంగ్వేజ్ ఏంటో ఎవరు ఐడెంటిఫై చేయలేరు. యాక్చువల్లీ సూడోకోడ్ అంటేనే ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇట్స్ ఏ ఫేక్ కోడ్ విచ్ ఇస్ నథింగ్ బట్ అల్గారిథం అండ్ కోడింగ్ యొక్క కాంబినేషన్నే మనం ఏం చెప్తామంటే సూడో కోడ్ అని చెప్తాం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యొక్క స్టైల్ ఉంటుంది, అలాగే అల్గారిథం స్టెప్స్ జనరల్గా ఎలా ఉంటాయి అలాంటి జనరల్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేస్తాడు. అక్కడ నువ్వు మిస్టేక్ గురించి చూడకూడదు, వాడిచ్చే అక్కడ వచ్చే అవుట్పుట్కి నువ్వు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. సూడో కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఫేక్ కోడ్ విచ్ ఇన్క్లూడ్స్ బోత్ అల్గారిథం యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నౌ లుక్ ఎట్ ద ప్రాబ్లం. వాడు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాడు. ఏంటి? A = 8, B = 9. ఓకే. అండ్ ఆ వేరియబుల్స్ని ఒక ఫంక్షన్కి త్రో చేశాడు. ఫంక్షన్ ఇన్పుట్ A అండ్ ఇన్పుట్ B. సో ఫంక్షన్ యొక్క ఇన్పుట్స్ 8 అండ్ 9. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ A ఈజ్ లెస్ దెన్ B, A అనే వేరియబుల్ B కన్నా లెస్ అయితే ఈ స్టేట్మెంట్ ఇఫ్ స్టేట్మెంట్ ఇది ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడే లోపల ఉన్న ఫంక్షన్ కాల్ అవుతుంది. ఒకవేళ అది ట్రూ కాకపోతే ఎల్స్ పార్ట్కి వెళ్ళిపోయి కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేయండి. A less than B, yes it's true. Why? Because 8 less than 9. సో ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ దెన్ లోపల ఉన్న ఇన్స్ట్రక్షన్స్ రన్ అవుతాయి. లోపల ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? రిటర్న్ ఫంక్షన్ B, A సచ్ దాట్ ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేస్తున్నాడు. ఏమని? వేరియబుల్స్ని స్వాప్ చేసి మళ్ళీ ఫంక్షన్ని రీకాల్ చేశాడు. సో ఫంక్షన్ రీకాల్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇన్పుట్ A కింద వచ్చే వాల్యూ B వాల్యూతో రీప్లేస్ అవుతుంది, అండ్ నెక్స్ట్ B వాల్యూ A వాల్యూతో రీప్లేస్ అవుతుంది. సచ్ దాట్ ఇప్పుడు ఫంక్షన్ యొక్క ఇన్పుట్స్ ఏంటంటే A వాల్యూ ఇస్ 9 అండ్ B వాల్యూ ఇస్ 8. ఇప్పుడు మళ్ళీ కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ A ఈజ్ లెస్ దెన్ B, ఇప్పుడు A వాల్యూ 9 అండ్ B వాల్యూ 8 సచ్ దాట్ A ఈజ్ లెస్ దెన్ B అనే కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఎల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎల్ స్టేట్మెంట్లో మళ్ళీ కండిషన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ B ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో B అనేది 0కి ఈక్వల్ కాకపోతే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ B నౌ? ఇట్ ఈస్ 8. దిస్ ఈజ్ A వాల్యూ అండ్ దిస్ ఈజ్ B వాల్యూ. ఓకే, B వాల్యూ అంత ఇప్పుడు 8. సో B8 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ట్రూ. కాబట్టి లోపల ఉన్న రిటర్న్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. సచ్ దాట్ రిటర్న్ A ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A నో? 9 ప్లస్. అగైన్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాడు.
సో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఫంక్షన్ యొక్క ఇనిషియల్ స్టేట్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ నేను త్రో చేస్తున్న వేరియబుల్స్ ఏంటి, ఏ వేరియబుల్ ఏ యాజ్ ఇట్ ఈజ్ ఏ కింద పాస్ చేస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఏ వాల్యూ 9 ఉంటుంది, కానీ ఇప్పుడు బీని ఏం చేశాను, బీకి 1 వాల్యూ తగ్గించి నేను త్రో చేస్తున్నాను. సచ్ దాట్ b-1 అంటే వాల్యూ ఎంత అవుతుంది, 8 - 1 7. సో ఇప్పుడు ప్రజెంట్ ఇన్పుట్ బి వాల్యూ ఎంత అవుతుందంటే 7 అవుతుంది. సో ఫస్ట్ ఫంక్షన్కి 9 8 వెళ్ళింది, సెకండ్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏ వాల్యూ 9 అండ్ బి వాల్యూ 7 వెళ్ళింది. సో సేమ్ కోడ్ విల్ బి రిపీటెడ్. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఇంకా ఫెయిల్ అయిపోతుంది, ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఏ అనేది 9 ఉంటుంది కాబట్టి 9 ఆల్వేస్ గ్రేటర్ దెన్ 7. సో ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ పార్టే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ పార్ట్కి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమిటి, 7 ≠ 0, ఎస్ ట్రూ. అప్పుడు మళ్ళీ ఏం రిటర్న్ అవుతుంది, ఏ ప్లస్. మరి ఆల్రెడీ టైం ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 9 వచ్చింది, సెకండ్ టైం కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఏ వాల్యూ 9. సో 9ని మళ్ళీ యాడ్ చేయాలి, 9 ప్లస్. మళ్ళీ ఏమైంది, ఇక్కడ ఫంక్షన్ కాల్ అనేది జరిగింది. అగైన్ మెయిన్ ఫంక్షన్ కాల్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్లో కాల్ అవుతున్నప్పుడు మళ్ళీ నేను పాస్ చేస్తున్న వేరియబుల్స్ ఏంటి, ఏ వాల్యూ అంటే 9 పాస్ అవుతుంది, బి వాల్యూ అంటే 6 పాస్ అవుతుంది. సో ఎవ్రీ టైం బై వన్ రెడ్యూస్ అవుతూ ఈ రికర్సివ్ ఫంక్షన్ అనేది ఒక ఫర్ లూప్ని రిప్రజెంట్ చేస్తుంది. సచ్ దాట్ 9+9+9+ అండ్ సో ఆన్ ఎప్పటి వరకు వెళ్తుందంటే లాస్ట్ బి వాల్యూ 1 అయ్యే వరకు ఈ లూప్ అనేది రన్ అవుతుంది. సచ్ దాట్ 8 టైమ్స్ రన్ అయిన తర్వాత బి వాల్యూ 1కి వచ్చిన తర్వాత 1 - 1, సో బి వాల్యూ ఎంత పాస్ అవుతుంది, 0 పాస్ అవుతుంది. 0 పాస్ అయినప్పుడు ఈ బి ≠ 0 కండిషన్ చెక్ చేసిన తర్వాత బి యాక్చువల్లీ 0, కానీ ఇక్కడ బి ≠ 0 అన్నాడు. సో ఇఫ్ కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయిందో ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఫెయిల్ అయిపోయి డైరెక్ట్ ఎల్స్ పార్ట్ రన్ అయ్యి ఆ కోడ్ని ఎండ్ చేస్తుంది. అంటే ఈ 9+9+9+9 అనేవి ఎప్పటి వరకు రన్ అవుతాయంటే అంటిల్ బి బికమ్ 0 ఫ్రమ్. సో 8 నుంచి 0 అవ్వడానికి ఎన్ని ఇటరేషన్స్ కంప్లీట్ అవుతాయంటే 8 ఇటరేషన్స్. సో 8 టైమ్స్ని 9 యాడ్ చేయాలి, 8 9s ఆర్ ఆన్సర్ 72. సో ఇచ్చిన ఆప్షన్స్ 56, 78, 72, 68 మనం పిక్ చేసుకోవాల్సిన ఆన్సర్ 72. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. What will be the output of the given code? Just look at the question. What is the output of pseudo code anna? What is the output of the code annadu? Which is nothing but he is following some programming language. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సింటాక్స్ ఎర్రర్స్ అయినా సరే, కంపైలేషన్ ఎర్రర్స్ అయినా ఎగ్జాక్ట్గా నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. కోడ్ ఎలా ఇచ్చాడు, హ్యాష్ ఇన్క్లూడ్ std.h, మిస్టేక్ ఏం లేదు. ఇంట్ మెయిన్ మిస్టేక్ ఏం లేదు. ఫంక్షన్ ఓపెన్ చేశాడు, ఫంక్షన్ క్లోజ్ చేశాడు, నో మిస్టేక్స్. అండ్ ఇక్కడ రీడ్ చేస్తున్న క్యారెక్టర్ చూడండి, క్యార్ ch ఆల్ఫాబెట్ క్యాపిటల్ ఏ క్యారెక్టర్ వేరియబుల్ తీసుకుని ఏని స్టోర్ చేశాడు. ప్రింట్ఎఫ్ %d/n, ch క్యారెక్టర్స్ ని ప్రింట్ చేయడానికి ప్రింట్ఎఫ్ లో యూజ్ చేయాల్సిన ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటమ్మా, %c. కానీ ఇక్కడ ఏమి యూజ్ చేశాడు, %d యూజ్ చేశాడు. అంటే వచ్చే అవుట్పుట్ ఏమవుతుందంటే ద ASCII వాల్యూ ఆఫ్ ఏ అవుతుంది. సో %d అనేది ఇంటీజర్స్కి యూజ్ చేస్తాం, %c అనేది క్యారెక్టర్స్కి యూజ్ చేస్తాం. సో ఆల్ఫాబెట్ ఏ ప్రింట్ అవుతుంది, సింగిల్ కొటేషన్లో ఉన్న ఏ కూడా ప్రింట్ అవుతుంది. మనకి ఏం ప్రింట్ అవుతుందంటే ASCII వాల్యూ ఆఫ్ ఏ అనేది ప్రింట్ఎఫ్ ప్రీడిఫైన్డ్గా ప్రింట్ చేస్తుంది. ఫార్మాట్ స్పెసిఫైర్ ఇస్ %d. సో క్యాపిటల్ ఏ యొక్క ASCII వాల్యూ ఎంత అంటే 65. సో ఆన్సర్ ఇస్ 65. జస్ట్ లుక్ ఎట్ ద నెక్స్ట్ ప్రాబ్లం. హౌ మెనీ టైమ్స్ ద ఫాలోయింగ్ లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో ఇచ్చిన కోడ్ అనేది ఎన్నిసార్లు రన్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఒకసారి చూడమ్మా, ఇక్కడ ch అనే వేరియబుల్లో b వాల్యూ స్టోర్ చేశాడు. వైల్ ch ఈస్ గ్రేటర్ దెన్ a అండ్ ch ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు z, ఈ లూప్ రన్ అవుతూ ఉంటుంది అండ్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి చూడండి, అండ్ టేబుల్ గురించి ఇక్కడ ప్రయారిటీకి ఇచ్చాడు. అండ్ ఆపరేటర్ యొక్క అవుట్పుట్స్ ఏమవుతాయంటే ఇఫ్ ద బోత్ ద కండిషన్స్ ఆర్ ట్రూ దెన్ ఓన్లీ ద అవుట్పుట్ ఈజ్ ట్రూ, ఆర్ ఎల్స్ రిమైనింగ్ కండిషన్స్ అన్నింటిలో కూడా అండ్ ఫాల్స్ అవుతుంది. సో అప్పుడు ఫాల్స్ అయినప్పుడు వైల్ లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. సో ఇక్కడ క్యారెక్టర్ ఏ నెంబర్తో స్టార్ట్ చేశాడు, బీతో స్టార్ట్ చేశాడు అండ్ క్యారెక్టర్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ బి అనేది ఏ కన్నా ఎక్కువే అండ్ జెడ్ కన్నా తక్కువే. సో బోత్ కండిషన్స్ రైట్ అవుతాయి. నెక్స్ట్ ఇంక్రీజ్మెంట్ అయిన తర్వాత ch వాల్యూ ఏమవుతుంది, సి అవుతుంది.
సో సి అనేది ఏ కన్నా ఎక్కువే, సో కండిషన్ ట్రూ. జెడ్ కన్నా తక్కువ, కండిషన్ ట్రూ. అండ్ సో ఆన్ జెడ్ వాల్యూ వరకు ఈ కండిషన్స్ అన్నీ ట్రూ అవుతూనే ఉంటాయి. ఆఫ్టర్ దట్ ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది బేస్డ్ ఆన్ ద ASCII వాల్యూస్ సచ్ దట్ బి నుంచి జెడ్ వరకు ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి, టోటల్ 25 వేరియబుల్స్ ఉంటాయి. సచ్ దట్ ఈ లూప్ అనేది 25 టైమ్స్ రన్ అవుతుంది. లుక్ ఎట్ ద నెక్స్ట్ ప్రాబ్లం. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ సూడో కోడ్? సూడో కోడ్ అన్నాడు కాబట్టి నువ్వు ప్రోగ్రామింగ్ నిమోనిక్స్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన రూల్ లేదు. ద ఫ్లో ఆఫ్ ది ప్రోగ్రామింగ్ మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇన్పుట్ m = 19, n = 16. ఓకే, m = m+1. సో నౌ ద m వాల్యూ ఈస్ 20, n = n-1. సో నౌ n వాల్యూ ఈస్ 15, m = m+n అంటే n యాడ్ చేసి మళ్ళీ ఆ వాల్యూని mలో స్టోర్ చేస్తున్నాడు. సచ్ దాట్ ద టోటల్ ఆన్సర్ ఈజ్ 20 + 15 ఆన్సర్ 35. సో నౌ m వాల్యూ ఈజ్ 35. ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దెన్ n, m అనే వాల్యూ n కన్నా ఎక్కువ ఉందో తక్కువ ఉందా? ఎస్, ఇట్స్ గ్రేటర్ దెన్. సో ఇఫ్ కండిషన్ ఇది ట్రూ అయితే ఏమవుతుంది, ప్రింట్ n అనే కండిషన్ ప్రింట్ అవుతుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m? సో అవుట్పుట్ ఈజ్ 35. Very easy problem. So the answer is 35. The next one. What will be the output of the following pseudocode? F = 6, G = 9 and set sum = 0. F value 6 అంట, G value 9 అంట and sum value 0 ఇచ్చాడు. ఇంటీజర్ n అని ఒక డిఫైన్ చేసుకున్నాడు. And if G greater than F, G is greater than F అనే కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. Is true or not? Yes, it is true. Why? Because 9 is greater than 6. For n = F, so n value = 6. కండిషన్ ఇచ్చాడమ్మా, n less than G. n less than G అనా? ఎస్, ఇట్స్ ట్రూ. వై? బికాస్ G వాల్యూ ఇస్ 9. ఈ కండిషన్ ట్రూ అయితే ఫర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్ రన్ అవ్వాలి. సో సమ్ = సమ్ ప్లస్ n. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సమ్? ఇనిషియల్ ఇట్ ఈస్ 0 కాబట్టి 0 + 6 దేంట్లో స్టోర్ చేస్తామంటే సమ్లో స్టోర్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇటరేషన్. n = 6కి ఫస్ట్ లూప్ రన్ అయింది. అంటే సమ్ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది, 6 ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, లూప్ మళ్ళీ ఇంక్రిమెంటెడ్ వాల్యూ దగ్గరికి వస్తుంది. n = n+1. సో నౌ n ఈజ్ వాల్యూ 7. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుందంటే కండిషన్ చెక్ చేస్తుంది, వెదర్ 7 ఈజ్ లెస్ దెన్ 9 ఆర్ నాట్. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. సో ఫర్ n = 7, అగైన్ ద కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ నౌ ద వాల్యూ ఆఫ్ సమ్ ఈజ్ 6. సో 6 ప్లస్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ n? 7. అండ్ ఈ రెండు వాల్యూస్ యాడ్ అయ్యి మళ్ళీ సమ్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ n విల్ బి ఇంక్రిమెంటెడ్ అగైన్. n మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. n మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి n వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది, n = 8 అవుతుంది. కండిషన్ చెక్ చేస్తుంది, n less than G అంటే 8 less than 9. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. మళ్ళీ ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. సమ్ = సమ్ ప్లస్ n. ఇప్పుడు సమ్ వాల్యూ ఎంత, 6 + 7 13. అండ్ ఈ 13కి ఏ నెంబర్ యాడ్ చేయాలి, వాల్యూ n యాడ్ చేయాలి. సో 8 = ఈ వాల్యూని ఎందులో స్టోర్ చేయాలి, మళ్ళీ అగైన్ సమ్లో స్టోర్ చేయాలి. సో దిస్ ఈస్ ద ఫైనల్ టైమ్ ద లూప్ రన్స్. నెక్స్ట్ ఏమవుతుంది, మళ్ళీ అగైన్ n విల్ బి ఇంక్రిమెంటెడ్. n = n+1. సో ఇప్పుడు n వాల్యూ ఎంత, 9. 9 less than 9 అనేది ఫాల్స్ కాబట్టి ఫర్ లూప్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇఫ్ కండిషన్ లో ఈ ఫర్ లూప్ అంతా రన్ అయింది కాబట్టి ఈ ఎల్స్ పార్ట్ అనేది ఇంకా నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో డైరెక్ట్ గా ప్రింట్ సమ్ అనేది ప్రింట్ అవుతుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సమ్ నౌ? 13 + 8. సో ఆన్సర్ ఈస్ 21. సో ఆప్షన్ 1. వాట్ విల్ ద అవుట్పుట్ ఆఫ్ ది సూడో కోడ్? సో సూడో కోడ్ అని ఎప్పుడు ఇస్తాడో నువ్వు సింటాక్సెస్ గురించి నిమోనిక్స్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. జస్ట్ గో త్రూ ద వాల్యూ. ఇంటీజర్ n అది ఇంటీజర్ అంట. ఫర్ n = 3, n ≠ 0, n-, ప్రింట్ n = n-1 అండ్ ఫర్. సో ఈ లూప్ రన్ అయినప్పుడు అవుట్పుట్స్ ఏమొస్తాయని చెప్తున్నాడు. సో ఒకసారి చూడండి, ఫస్ట్ n = 3 అనే వాల్యూ అసైన్ అవుతుంది. సో నో వాల్యూ ఆఫ్ n ఈజ్ 3. నెక్స్ట్ n ≠ 0, ఎస్ ద కండిషన్ ఈజ్ ట్రూ. దెన్ ద కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో n వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ లూప్ ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ చేయాలి. సో n = n-1. సో నా వాల్యూ ఆఫ్ n ఈజ్ 2. 2 అనేది మళ్ళీ ఏమవుతుంది, n - అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ చెక్ చేసిన తర్వాత
లూప్లో మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డిక్రిమెంట్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తుంది. సో లూప్లో కండిషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత n వాల్యూ 2 ఉంది, 2 మైనస్ మైనస్ సచ్ దాట్ నౌ ద వాల్యూ ఆఫ్ n ఈజ్ 1. కాబట్టి 1 నాట్ ఈక్వల్ టు 0. ఎస్ ఇట్ ఈస్ ట్రూ. కాబట్టి మళ్ళీ ప్రింట్ n. సో ఆన్సర్ 1 ప్రింట్ అవుతుంది. అంటే 3 ప్రింట్ అయింది, నెక్స్ట్ 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ n మైనస్ 1. సో ఆన్సర్ ఈజ్ నౌ n వాల్యూ 0. 0 again decremented by 1. n minus minus which is nothing but decremented value. సో 0 నుంచి 1 టైం -1 చేసిన తర్వాత మళ్ళీ ఆన్సర్ వస్తుంది n వాల్యూ -1 అవుతుంది. సో నౌ ఇట్ విల్ చెక్ ఫర్ ద కండిషన్ -1 నాట్ ఈక్వల్ టు 0. ఎస్ అగైన్ ఇట్స్ ట్రూ. సో -1కి మళ్ళీ -1 ప్రింట్ అవుతుంది. సో ఇలా సబ్ట్రాక్షన్స్ జరిగి ఆల్ నెగిటివ్ వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్ టు 0 సచ్ దాట్ ఈ లూప్ అనేది ఎప్పటికీ టెర్మినేట్ అవ్వదు బికాస్ ఆఫ్ ది గివెన్ ఇన్స్ట్రక్షన్స్. సో ద ఆన్సర్ ఈజ్ ఇన్ఫినైట్ లూప్. సారీ, ఇక్కడ ఆప్షన్స్ రాంగ్గా ఇచ్చారు. ద ఆన్సర్ ఈజ్ ఇన్ఫినైట్ లూప్. సో ద లాస్ట్ ప్రాబ్లమ్ ఐ ఆమ్ గివింగ్ యూ యాజ్ ఎ అసైన్మెంట్. రైట్ అ ప్రోగ్రామ్ టు ప్రింట్ ASCII కోడ్ ఫర్ ఎనీ ఆల్ఫాబెట్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా పర్లేదు, కానీ నేను ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేసినప్పుడు దాని కరస్పాండింగ్ ASCII వాల్యూస్ ప్రింట్ చేయాలి. ప్రాబ్లమ్కి సొల్యూషన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్ ఆన్ Capgemini recruitment test patterns.